కేశవాయి స్వాహ న న అన్నప్పుడు నాలుక పళ్ళ వెనకాతల తగులుతుంది, దంతపంక్తి వెనకాల. అప్పుడు వచ్చే శబ్దాలన్నింటికీ ఇక్కడ లూబ్రికేట్ చేయడానికి మళ్ళీ నీటి చుక్క వేసి నా అని పలికిస్తారు. పెదవులు కలిస్తే పలికే అక్షరాలు ఉంటాయి, అవి బాగా స్వరపేటిక పలకడానికి మళ్ళీ ఇంత నీటి చుక్క వేసి మా మా పలికే మాధవాయి స్వాహ. ఇప్పుడు ఇక మిగిలిన నామాలన్నీ చెప్పిస్తారు. అంటే స్వరపేటికని నిలబెట్టే ప్రయత్నం అది, అంతేగాని ఏదో అర్థం పర్థం లేకుండా ఏదో ఈ నామాలతోటే మీరు ఆచమనం చేయండి అనరు. కొన్నిటిని కలిపినా కొన్నిటిని కలపకపోయినా మనుష్యుని యొక్క ఉద్ధరణని ఆలోచనలో పెట్టుకుంటారు ఋషులు. కాబట్టి శ్రీపర్వతము అన్నప్పుడు అందులో ఉండేటటువంటి శకారము సుఖబీజమైతే రకారము అగ్నిబీజం. ప్రతి బీజాక్షరములు అని ఉంటాయి. బీజాక్షరము అన్న మాటకు అర్థం ఏమిటో మీరు కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి. విస్ఫోటనమైతే అంకురం వచ్చేదానికి బీజమని పేరు. విస్ఫోటనం అంటే బద్దలవుతుంది, అది బద్దలైతే అందులోంచి అంకురం వస్తుంది. మీరు చూడండి, ఓ గింజ పట్టుకెళ్ళి భూమిలో పెట్టి నీళ్లు పోశారనుకోండి, గుండ్రంగా ఉన్న విత్తనం పగులుతుందో చోట, పగిలితే అందులోంచి చిన్న మొలకొస్తుంది. ఆ మొలక క్రమక్రమంగా పెరిగిందనుకోండి, చెట్టు తడపరు, వేళ్ళు తడుపుతారు. సంస్కారం అన్న మాటకు అర్థం అంతా అక్కడ ఉంటుంది.